సో హలో సనా అబ్దుల్లా మీరు చూస్తున్నది మిస్టర్ ఎంఎం డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్లో మొబైల్ నెంబర్ అప్డేట్ ఎలా చేయాలి, సో మొబైల్ నెంబర్ వెరిఫై ఎలా చేయాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో చాలా సింపుల్గా ఒకే ఒక క్లిక్తో మీ పై నెట్వర్క్ అప్లికేషన్లో మొబైల్ నెంబర్ని అప్డేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎలా చేయాలి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి చూసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్కి, సో పై నెట్వర్క్ అప్లికేషన్లో మీరు ఏ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి సో ₹10 టాక్ టైమ్ అనేది రీఛార్జ్ అయితే చేయాలి అనమాట. సో ₹10 టాక్ టైమ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా, సో ఎస్ఎంఎస్ కోసము. నార్మల్ ఎస్ఎంఎస్ మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఆ రీఛార్జ్ ఎస్ఎంఎస్ ద్వారా సో ఎస్ఎంఎస్ అనేది వెళ్ళదనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ అప్లికేషన్ కాబట్టి సో మామూలు బ్యాలెన్స్ అనేవి ఒక ₹10 టాక్ టైమ్ ఉన్న ₹10 బ్యాలెన్స్ అనేది రీఛార్జ్ అయితే చేసుకోండి. సో రీఛార్జ్ చేసుకున్న తర్వాత సో అప్లికేషన్ అనేది వన్స్ మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మైనింగ్ చేసి ఉంటే మైనింగ్ అనేది చేసుకోండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద రివ్యూ నేమ్ అని ఉంటుంది. రివ్యూ నేమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కేవైసీ అప్డేట్ అవ్వడానికి మీ పేరు, మీ డాక్యుమెంట్స్లో మీ పేరు అనేది కరెక్ట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మీకు కేవైసీ అనేది ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో పేరు ఎలా అయితే ఉందో సేమ్ మీరు ఈ అప్లికేషన్ లాగిన్ చేసేటప్పుడు పేరు అదే ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదే ఉంటే మీకు ఏం లేదు. సో ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ మీద అది క్లిక్ చేసి సో మీరు పేరు అనేది ఇక్కడ కరెక్షన్ అనేది చేసి మళ్ళీ సేవ్ మీద అది క్లిక్ చేయగానే మీ పేరు అనేది అప్డేట్ అయితే అవుతుంది. మీ డాక్యుమెంట్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ మీద అది క్లిక్ చేయగానే మీ పేరు అనేది అప్డేట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి. సో 3 లైన్ మీద అది క్లిక్ చేయండి. 3 లైన్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద అది క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి రిఫరల్ లింక్ షేర్ అనేది చేయవచ్చు ఎవరికైనా చేయాలనుకుంటే. సో ఈ పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు అకౌంట్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేయాలి. వెరిఫై మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. ఓపెన్ ఎస్ఎంఎస్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఎస్ఎంఎస్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. వాట్సాప్, ఎస్ఎంఎస్, ట్రూ కాలర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఎస్ఎంఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఒక కోడ్ అయితే వస్తుంది, 4 డిజిట్ కోడ్. ఆ కోడ్ అనేది మీరు ఏ నెంబర్తో ఇక్కడ రిజిస్టర్ అయితే అయ్యారో, సో ఒక నెంబర్ ఉంటే మీ మొబైల్లో ఏం పర్లేదు, 2 నెంబర్స్ ఉంటే సో ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. SIM1, SIM2 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ కోడ్ అనేది ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో పంపించండి. సో సెండ్ చేసిన తర్వాత సో తిరిగి మీరు బ్యాక్ రాగానే సక్సెస్ఫుల్గా మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో ఇలా సింపుల్గా మీ పై నెట్వర్క్ అప్లికేషన్లో మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మామూలుగా రీఛార్జ్ చేసుకున్న ఎస్ఎంఎస్ ద్వారా ఈ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అవ్వదు. ₹10 టాక్ టైమ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ₹10 రీఛార్జ్ అనేది చేసుకున్న తర్వాత మీకు ఈ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ వీడియోలో మీకు పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి సో పై బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో లింక్ ఎలా చేయాలి, అలాగే వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సో అనేది క్లియర్గా ఈ 2 స్టెప్స్ అనేవి మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ పై నెట్వర్క్ అప్లికేషన్ గురించి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి.